ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాతావరణం మారిపోయింది. శరత్కాలంలో అకాల వర్షాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తుండటంతో కోస్తా ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా మంగళవారం నాటికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుందని తెలిపారు. ఇది రాబోయే 48 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తూ వాయుగుండంగా బలపడనుంది. అనంతరం దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు మధ్య తీరాన్ని సమీపించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావం ముఖ్యంగా రాష్ట్రంలోని కోస్తా జిల్లాలపై అధికంగా ఉంటుందని పేర్కొంది. బుధవారం నుంచి శుక్రవారం వరకు శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇదే సమయంలో విపత్తుల నిర్వహణ సంస్థ కూడా జిల్లాల వారీగా హెచ్చరికలు జారీ చేసింది. నేడు పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. పంట నష్టం జరగకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ సూచించారు. తీరం ప్రాంతాల్లో బలమైన ఎదురుగాలులు, చెట్లు కూలే ప్రమాదం ఉన్నందున చెట్ల కింద లేదా తాత్కాలిక నిర్మాణాల కింద నిలబడవద్దని ఆయన హెచ్చరించారు. తీర ప్రాంతాల్లో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని, సముద్ర తీర ప్రాంత ప్రజలు భద్రతా చర్యలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.